తాగిచ్చారు. అందరి చేత తాగిచ్చారు. మహర్షి చెరువు అంటే మనం చెరువుల్లో నీళ్ళు తాగేదానికి లేదు, బావుల్లో నీళ్ళు తాగేదానికి లేదు, బజార్లో తిరిగేదానికి లేదు, ఏమీ లేదు మనకి. అట్లాంటప్పుడు చాలా మందిని, లక్షల మందిని తీసుకొని పోయి చెరువులో నీళ్లు తాగించుకొని వచ్చారు. ఆ రోజు కూడా ఒక కొడుకు చనిపోయాడు, ఆ రోజు కూడా పోలేదు. మరి అంత పెద్ద త్యాగం చేసిన మన కోసము మరి ఆయన ఇచ్చిన ఓటుకు మనం వేసుకోవద్దా? వేసుకోవాలి. ఇంతకాలము ఎన్ని సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు దాకా కావస్తుంది. అప్పటి నుంచి ఎవరికి వేసే ఓటు? మనకు ఎవరు ఓటు అయితే వద్దన్నరో ఓటేస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు బాబురావు చెప్పాడు పైన అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలు ఎవరి ఫోటోలు ఉన్నాయి? అన్ని కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఫోటోలే ఉంటాయి అక్కడ, అది మంది కాబట్టి. కానీ టీడీపీ, వైసీపీ అయితే వాళ్ళే ఉంటాయి. ఈ రోజు మన ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు 85 ఓట్లు ఉన్నాయి. ప్రతి 100కి 85 ఓట్లు ఉన్నాయి మనవి. మరి కమ్మని రేట్లు ఎన్ని ఉన్నాయి? 3%, 6% ఉన్నాయి. మరి 6%, 3% ఉన్న వాళ్ళకి 85 ఓట్లు మనం వాళ్ళకి వేసి, వాళ్ళు పెట్టుకున్న పార్టీలకు ఓట్లు వేసి, వాళ్ళని గెలిపించి వాళ్ళ దగ్గర ఎట్లున్నాం? తన్నితే తన్నించుకుంటున్నాం, అవునా? ఎంతమంది మన అమ్మాయిని రేపు చేసి చెప్పేశారు, చేశారు కదా. మరి ఎక్కడైనా రెడ్డి పిల్లని కానీ కమ్మ పిల్లని కానీ ఎక్కడైనా జరిగిందా? జరగలేదు. మరి ఎందుకు జరిగింది? ఇదంతా అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. అది పెడుతుంది మనమే కదా. అదే ఆ అధికారం ఉంది కాబట్టి మనం వాళ్ళ చేతికి ఇచ్చాము కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తున్నారు. ఈరోజు పెద్దవాళ్ళు చెప్తున్నారు, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు రావాల్సింది వస్తుంది. వడ్డించే పళ్ళు వేరే వాళ్ళ చేతికి ఇస్తే ఎవరు పెడతారు? వాళ్ళకి పెట్టుకుంటే అంతే కదమ్మా. అవును, అంతే. మరి ఆ పల్లె మన చేతుల్లోకి రావాలి అంటే మనం అధికారంలోకి రావాలి. దానికోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అంత త్యాగం చేసి ఓటు వేసి రాజ్యాధికారంలోకి రాని జాతులు అంతరించిపోతాయని చెప్పారు కదా. కానీ ఇట్లాగే మనం ఉంటే అంతరించిపోతాయి, ఏం ప్రయోజనం ఉండదు. అలా 200, 1000 రూపాయలు అప్పట్లో 100, 200 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నారు. 1000 రూపాయలు తీసుకొని 5 సంవత్సరాలు మనం ఎప్పుడైతే ఇట్లా వస్తామో అప్పుడే మన సమాజం మారదు. ఎప్పుడు ఇట్లా ఉండకూడదు. ఇచ్చేవాడు ఏమవుతాడు, తీసుకునేవాడు ఏమవుతాడు? ఇచ్చేవాడు తీసుకునేవాడు కూలోడు బానిస, అంతే కదా. మనం ఎక్కడ ఉండాలి? ఇచ్చేవాడు. అందుకోసం ఈ మహాపురుషులు అంత త్యాగం చేసింది. కాంశీరామ్ గారు చెప్తారు, మీరు రూపాయి బియ్యాన్ని తినేదానికి దిగజార్చారు మా వాళ్ళని, కానీ నేను 50 రూపాయలు పెట్టి కొనుక్కొని తినే స్థాయికి తీసుకురావాలనుకుంటున్నాను. మరి కాంశీరామ్ గారు ఈ పార్టీ పెట్టినప్పుడు బీసీలు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? బీసీల కోసమే నేను ఈరోజు ఈ పార్టీని పెడుతున్నాను. బీసీలే చాలా నష్టపోయారని చెప్పారు, కానీ బీసీలు అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు మా బీసీలకు చేస్తున్నాడు అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడమ్మా బీసీలకి? ఏమీ చేయడు. వాళ్ళ కులాలకు మాత్రము కోసి పెడతా ఉన్నాడు, మనకు మాత్రం ఊరకు అమ్మఒడి అయ్యిస్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని ఇచ్చాడమ్మా. స్కాలర్షిప్ ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో రాశారు అంబేద్కర్ గారు. దాన్ని తీసి పడేసి మనందరికి రావాల్సింది ఒక్కడికి ఇస్తున్నారు, అంటే మిగిలి వేసేసుకుంటా ఉంటారు. ఒక్కళ్ళకి ఇస్తున్నారు, మరి అది మనకి ఇచ్చినట్ట లేదు. దాన్ని పోగొట్టుకున్నాం. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి మనకి చాలా నిధులు వచ్చాయి సబ్సిడీ సంబంధించి, దాన్ని నెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 285 మందిని మన వాళ్ళని చంపేశారు. వాళ్ళ చెల్లెలే చెప్పింది, శర్మిల, ఒరే జగను మాయాస్త్రీలు 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 అని మాట్లాడుతున్నావురా, ఇదిగో నువ్వు అధికారంలోకి వచ్చినట్టు నేను దృష్టి తీసుకున్నా. నేను అధికారంలోకి వచ్చినాక 285 మందిని మా ఎస్సీలు చంపేసినవురా అని చెప్పింది. వాళ్ళ చెల్లెలే చెప్పింది. అంటే అధికారికంగా తీసుకున్నాయి అయ్యి, ఇంకా తెలియని ఎన్నో ఉన్నాయి. మరి అలాంటప్పుడు మరి కాంశీరామ్ గారు ఉన్నారు.
కాంశీరామ్ గారు పెద్ద సైంటిస్ట్, ఆయన చెప్పింది అక్క బాబురావు చెప్పారు. ఆయన మరి ఆ దీనాబాన్ అని ఆయన ఒక కుల నిర్మూలన బుక్ ఇస్తున్న దాన్ని చదివి వరే మనం ఇది కాదురా చేయాల్సింది, మనకు ఉద్యోగం వద్దు ఏం వద్దు అని చెప్పి ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి అంటే రాజీనామా చేసి వాళ్ళ తల్లిదండ్రులకు 25 పేజీల ఉత్తరాన్ని రాస్తారు. నాకు కుటుంబం వద్దు, నాకు పని వద్దు, నాకు పెళ్ళి వద్దు, పిల్లలు వద్దు, ఏం వద్దు, నేను అంబేద్కర్ తీసుకొచ్చిన మూమెంట్ కోసం నేను నా జీవితం త్యాగం చేసి నేను పనిచేయాలనుకుంటున్నాను ఈ సమాజం కోసం